బిల్డింగ్, రెండోది మెన్స్ ఫిజిక్, దాని ఇంకో భాగం కూడా పిలుస్తారు, మోడల్ ఫిజిక్ అంటారు, స్పోర్ట్స్ ఫిజిక్ కూడా అంటారు. ఆ రెండు విభాగాలకు సంబంధించి ఎంతో అనుభవంతో రెండు భాగాల్లో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ లో పాల్గొని విజయాలు సాధించి మన జిల్లా పిలిచినటువంటి దినేష్ ని ఆ రెండు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ మోడలింగ్ ఫిజిక్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ రెండు అంశాలపైన కొత్తగా ఉండే బాడీ బిల్డర్స్ కి కొంచెం మీ యొక్క చిన్న సజెషన్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఫాలో అవుతారన్నది ఆలోచన. ఆ దినేష్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. దినేష్ గురించి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మెన్స్ ఫిజిక్ కన్నా బాడీ బిల్డింగ్ అయితే మీరు త్వరగా ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వెయిట్ క్యాప్ లోకి రావాలి కాబట్టి. సో క్యాలరీ డెఫిసిట్ డైట్ లోకి తీసుకొని ఆ బాడీ బిల్డింగ్ వెయిట్ క్యాప్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ముందు నుంచే మీ క్యాలరీ డెఫిసిట్ డైట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఒక 2 వీక్స్ వరుసగా చేసుకోండి. మీకు మీ బాడీ వెయిట్ కి ఇంత క్యాలరీస్ అని డైట్ ఉంటుంది. సో ఆ క్యాలరీస్ బేస్డ్ మీద వెళ్ళి ఇంటెన్సిటీ వర్కౌట్ ఇంటెన్సిటీ పెంచితే మీరు వెయిట్ డ్రాప్ అవుతారు. సో ఒక చోట ఆ వెయిట్ అనేది ఆగిద్ది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా క్యాలరీస్ తగ్గించి ఇంటెన్సిటీ ఎక్కువ పెంచుకోవాలి. టైం ఎక్కువ ఉండడం వల్ల ఇది మనం ఎక్కువ బాడీ బిల్డింగ్ చేయొచ్చు. సో అనుకున్న టైంకి బాడీ వెయిట్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. మెన్స్ ఫిజిక్కి అలా అక్కర్లేదు, లైక్ మీరు ఏ వెయిట్ ఉన్నా ఆడొచ్చు. అది ఏంటంటే హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 170 బిలో 170 అబోవ్ సెంటీమీటర్స్ అనమాట. సో అప్పర్ బాడీ ఎక్కువ మెన్స్ ఫిజిక్కి ఆబ్లిక్స్, షోల్డర్స్, బ్యాక్ అనేది మంచి వీటాపర్గా ఉండాలి అండ్ ఆబ్లిక్స్ బాగా విజిబిలిటీగా ఉండాలి మెన్స్ ఫిజిక్లో విన్ అవ్వాలంటే. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ దినేష్. ఎందుకంటే మేము చక్కగా అంత గైడెన్స్ ఇవ్వడం వల్ల కూడా మన గురువులు వేరు కావచ్చు అయినప్పటికీ ఒక తాట మీద వెళ్తున్నాం కాబట్టి మనకి ఒక్కొక్కరి దగ్గర ఒక విషయం అనేది వస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.